హాయ్ స్టూడెంట్స్, మనం ఇవాళ వర్చువల్ ల్యాబ్ గురించి ఈ వర్చువల్ ల్యాబ్లో మనం ఇలా గూగుల్ సెర్చ్లో vlab.co.in అని కొట్టాం. ఓకేనా అని ఎంటర్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. ఇది వర్చువల్ ల్యాబ్ సైట్. దీంట్లో మనకి కిందకు వస్తే ఇక్కడ చూడండి ఫిజికల్ సైన్స్. మనకి ఇక్కడ ఇవన్నీ కూడా అందరూ అన్నీ చూడొచ్చు, అది మన ఇష్టం. ఓకేనా. సో ఇప్పుడు మన ఫిజిక్స్ సైన్స్ గురించి చెప్తున్నాం. ఈ ఫిజికల్ సైన్స్లో మనకి నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయి. ఒక్కొక్క ల్యాబ్ ఈ సైడ్ ఉంది ఏమన్నా ఇవన్నీ కూడా ల్యాబ్స్ టైటిల్స్, ఇవేమైనా ఆయా సంస్థలు డెవలప్ చేశారు. ఓకేనా. దీంట్లో మనం దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా కొన్ని నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ ఇస్తారు. ఓకేనా. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఓకేనా. ఇట్లాగా మనం ఈ నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయి. ఓకేనా. సో మనకి తెలిసిన దాని గురించి తెలుసుకుందాం. సో లేజర్ ఆప్టిక్స్ వర్చువల్ ల్యాబ్లోకి వెళ్తాం. ఓకేనా. సో లేజర్ ఆప్టిక్స్ వర్చువల్ ల్యాబ్లోకి వెళ్తే ఇదిగోండి ఇలా ప్రతి ల్యాబ్లోని మనకి ఇలా నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. మన ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి మీరు అసలు చేయాల్సింది ఏంటంటే బ్రూస్టర్ యాంగిల్ డిటర్మినేషన్ ఒకటి, ఇంకోటి హాల్ ఎఫెక్ట్. అది దానికి కూడా లింక్ పంపిస్తాం. ఈ ల్యాబ్స్లోని ఒక దాంట్లో హాల్ ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇదిగోండి ఈ న్యూటన్ రింగ్స్ మనకి బాగా తెలిసింది. ఓకేనా. ఈ న్యూటన్ రింగ్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మీరు మీ పర్పస్ ఏంటంటే ఫస్ట్ పర్పస్ మనం దీని నుంచి ఒక మాన్యువల్ తయారు చేయాలి. అది మన ఫస్ట్ పర్పస్ గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఏ ఎక్స్పెరిమెంట్ చూసినా సరే ఇదిగోండి థియరీ, ప్రొసీజర్, సెల్ఫ్ ఇవాల్యుయేషన్, సిమ్యులేటర్, అసైన్మెంట్, రిఫరెన్స్, ఫీడ్బ్యాక్ అని ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే థియరీ, ప్రొసీజరు ప్రింట్ కావాలి. ఫస్ట్ డైరెక్ట్గా మనం ఏమి మధ్యలో ఏమి అక్కర్లా, డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవాలి. కాబట్టి డైరెక్ట్గా ప్రింటర్ కనెక్ట్ చేస్తుంటే కనెక్ట్ వేసేసుకోండి. ప్రింటర్ కనెక్ట్ లేకపోతే కనుక ఏం చేస్తారు, రైట్ క్లిక్ కొట్టి సేవ్ యాజ్ అనండి. సేవ్ యాజ్ అని చెప్పి దాన్ని సేవ్ చేసుకోండి. తర్వాత ప్రొసీజర్లోకి రండి. ఏంటి ప్రొసీజర్ అంటే మనకి ఇది సిమ్యులేటర్ అంటే మనకి ఇది హ్యాండ్ ఆన్ కాదుగా చేసేది. మనం ఓన్లీ సాఫ్ట్వేర్ రాశారు, దాంట్లో కొన్ని ఆప్షన్లు మార్చుకొని చేసుకుంటాం. కాబట్టి సో ఎలా చేయాలని దీంట్లో ఉంటుంది. దీనికి కూడా రైట్ క్లిక్ కొట్టి సేవ్ యాజ్ అని సేవ్ చేసుకొని దానికి సంబంధించిన 2 ప్రింట్లు తీసేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఇది సెల్ఫ్ ఇవాల్యుయేషన్. జస్ట్ ఓన్లీ క్వశ్చన్లు ఉంటాయి, దానికి ఆన్సర్లు మీరు రాసుకొని దాని నుంచి ఏది కరెక్టా కాదో అని తెలుసుకోవచ్చు, అంతే. నెక్స్ట్ ఈ సిమ్యులేటర్. వాటి సిమ్యులేటర్ అంటే ఏంటంటే ఈ సిమ్యులేటర్లోనే అసలు ఇది సిమ్యులేటర్ అంటే ఈ సిమ్యులేటర్లో మనకి రకరకాల మెథడ్లు ఉంటాయి. ముఖ్యమైన మెథడ్స్ 3 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చేసారు. అంటే నువ్వేమి ఇన్స్ట్రుమెంట్ ఏం చేయగల, ఇన్స్ట్రుమెంట్ రెడీగా ఇచ్చారు. కానీ మనం ఏం చేయాలి, దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. చూడండి ఈ డయాగ్రామ్ ఇచ్చారు కదా, ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ టాప్ కార్నర్లో చూడండి ఇచ్చారు. ఇదిగో ఇలా మనకి ఆప్షన్లు ఇస్తారు. ఓకేనా. ఈ ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఈ ఆప్షన్లు యూజ్ చేసుకొని మనకు కావాల్సిన అంటే ఆ ఎక్స్పెరిమెంట్కి కొన్ని పారామీటర్లు కావాలి. ఇప్పుడు మనం ఏం చేసాం, న్యూటన్ రింగ్స్ చేసాము. న్యూటన్ రింగ్స్ చేసినప్పుడు ఏం కావాలి మనకి, ఒకటి లైట్ కావాలి, ఇంకోటి లెన్స్ కావాలి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ల్యాబ్లో ఎయిర్తో చేసాం. అలా కాకుండా రకరకాల మెథడ్లు. అంటే మనం ఈ ఎక్స్పెరిమెంట్ని మీరు థియరీలు చదువుకున్నారు, దాన్ని మ్యూ అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న ఒక మీడియంలో కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కాబట్టి మనం దీన్ని రకరకాల మెథడ్స్ ఇచ్చారు. చూడండి దీంట్లో. సో ఒక్కసారి మీరు ఈజీగా చూడటానికి మీకు తెలుస్తుంది. ఇదిగోండి. సో ఏమి ఇచ్చారు ఆప్షన్లో చూడండి. ఓకేనా. మీడియం ఇచ్చారు. మనం అంటే దేంట్లో చేయాలి, మన థియరీలో చదువుకున్నట్టు అప్లికేషన్ అంటే మ్యూ అనే వాల్యూ ఉంది కాబట్టి సరే ఇవన్నీ దేంట్లో అయినా మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఐసోప్రోపైల్ హైలైట్ సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైట్, వీటిలో నేను గ్రెయిన్ లైట్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఆప్షన్ ఏమి ఇచ్చారు, లైట్. ఓకేనా. సో మరి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనకి ఏం కావాలి, మనం చేసేటప్పుడు ఆర్ వాల్యూ కావాలి. ఎందుకని, మనకి ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి, న్యూటన్ రింగ్స్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. కాబట్టి లైట్ వేవ్ లెంత్ కావాలి కాబట్టి λ dn²/4r డిఎన్ ఆరో కావాలి. కాబట్టి ఇక్కడ వీడియో ఇచ్చాడు, రేడియస్ ఆఫ్ లెన్స్ 50 నుంచి 100 లోపల ఇచ్చాడు. నేను ఏదో 65 సెలెక్ట్ చేసుకున్నాను. 65 ఉంది, 65 తీసుకుంటాను. ఓకేనా. మైక్రోస్కోప్ పొజిషన్ చూడండి, ఇక్కడ చూడటానికి ఎలా ఉంది మనకి, చూడండి ఎలా ఉంది, కరెక్ట్గా మధ్యలో ఉంది. మీరు దాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, మీకు ఇష్టం వచ్చిన పొజిషన్లో పెట్టుకోండి. నెక్స్ట్ మైక్రోస్కోప్ ఫోకస్ చూడండి. ఇది కూడా మనకి 0 నుంచి 14 పాయింట్ దాకా ఇచ్చారు. కాబట్టి మీకు ఇష్టం వచ్చిన దగ్గర పెట్టేసుకోండి.